జీకే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేది ఈరోజు ఏప్రిల్లో మొదటి వీడియో అన్నమాట. ఓకేనా, స్టార్ట్ చేద్దామా మరి. ఒకటో ప్రశ్న, రక్తం ఒక దిశలో ప్రవహించేలా చేసే గుండెలోని భాగాలను ఏమంటారు? ప్రశ్న మరొకసారి, రక్తం ఒక దిశలో ప్రవహించేలా చేసే గుండెలోని భాగాలను ఏమంటారు? సమాధానం కవాటాలు. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఏది? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఏది? సమాధానం గ్రీన్ ల్యాండ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం. క్వశ్చన్ నెంబర్ 3, మానవుని ముక్కు ఎన్ని రకాల వాసనలను పసిగట్టగలదు? ప్రశ్న మరొకసారి, మానవుని ముక్కు ఎన్ని రకాల వాసనలను పసిగట్టగలదు? సమాధానం 1 ట్రిలియన్ల వాసనలను పసిగట్టగలదు. క్వశ్చన్ నెంబర్ 4, స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు ఏ రాజ్యాంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నది ఎవరు? ప్రశ్న మరొకసారి, స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు ఏ రాజ్యాంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నది ఎవరు? సమాధానం జస్టిస్ శుక్రీ. క్వశ్చన్ నెంబర్ 4, బౌద్ధ గ్రంథాలలో కమ్మకారులు అనే పదం ఎవరిని సూచిస్తుంది? ప్రశ్న మరొకసారి, బౌద్ధ గ్రంథాలలో కమ్మకారులు అనే పదం ఎవరిని సూచిస్తుంది? సమాధానం వ్యవసాయ కూలీలను. క్వశ్చన్ నెంబర్ 6, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను మొదటగా ప్రతిపాదించిన మహిళ ఎవరు? ప్రశ్న మరొకసారి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనలను మొదటగా ప్రతిపాదించిన మహిళ ఎవరు? క్లారా జెట్కిన్. క్లారా జెట్కిన్. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశపు మొత్తం భూభాగంలో దక్కన్ పీఠభూమి ఎంత శాతం వైకల్యాన్ని కలిగి ఉంది? ప్రశ్న మరొకసారి, భారతదేశంలో మొత్తం భూభాగంలో దక్కన్ పీఠభూమి ఎంత శాతం వైకల్యాన్ని కలిగి ఉంది? సమాధానం 60%. క్వశ్చన్ నెంబర్ 8, కంచి వరకు తన రాజ్యమును విస్తరింపజేసిన కాకతీయ రాజు ఎవరు? సమాధానం గణపతి దేవుడు. ప్రశ్న 7, ప్రస్తుత తెలంగాణ గవర్నర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, ప్రస్తుత తెలంగాణ గవర్నర్ ఎవరు? శివప్రతాప్ శుక్లా. క్వశ్చన్ నెంబర్ 8, దేశంలో జైనులకు మతపరమైన మైనారిటీ హోదాను ఎప్పుడు కల్పించారు? ప్రశ్న మరొకసారి, మన దేశంలో జైనులకు మతపరమైన మైనారిటీ హోదాను ఎప్పుడు కల్పించారు? సమాధానం 2014 జనవరి 27న కల్పించారన్నమాట. క్వశ్చన్ నెంబర్ 9, జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడు ప్రవేశపెట్టింది? ప్రశ్న మరొకసారి, జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడు ప్రవేశపెట్టింది?
సమాధానం 1987వ సంవత్సరంలో ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 9. తెల్ల రక్త కణాల క్యాన్సర్లను ఏమంటారు? ప్రశ్న మరొకసారి. తెల్ల రక్త కణాల క్యాన్సర్లను ఏమంటారు? లుకేమియా. క్వశ్చన్ నెంబర్ 10. పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, పరిశీలన కూడా శాస్త్రానికి మూలం అని అన్నవారెవరు? ప్రశ్న మరొకసారి. పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, పరిశీలన కూడా శాస్త్రానికి మూలం అని అన్నవారెవరు? సమాధానం సివి రామన్. నా వీడియో కనుక మీకు నచ్చితే